హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ బ్లాగ్స్ అండి. ఇంతకు ముందు అయితే షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా, ఇంటి దగ్గర నుంచి మా బంధువులన్న అయితే వస్తున్నాడని. నేను మా వదిన అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంతలోపు మా హస్బెండ్ కాల్ చేసి అతని అకౌంట్కి అయితే 100 KT అయితే ట్రాన్స్ఫర్ చేయమన్నాడు అనమాట. ముందుగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళా సూపర్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రోడ్లు అయితే చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే క్రాష్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్పీడ్గా వస్తూ ఉంటాయి కార్లు. ఇది పిల్లవాళ్ళు ఆటలాడుకునే టాయ్స్ అంగడి అన్నమాట. ఫైనల్గా బ్యాంక్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే వస్తున్నాను, అందుకనేసి వీడియో అయితే తీయలేదు బ్యాంక్ లోపలికి వెళ్ళాక. అలాగే దారిలో వస్తుంటే ఈ పూలు అయితే కనపడినాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఫ్రెష్గా ఉండటము. ఇక్కడ ఇసుక నేల కాబట్టి ఎక్కువ ఫ్రెష్గా ఉండవన్నమాట. చెట్లు వేసినా కానీ చనిపోతూ ఉంటాయి. అదే మనకి ఇంటి దగ్గర అయితే మట్టి నేల కాబట్టి బాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పుదీనా, అలాగే చామంతి పూలు, బంతి పూలు అన్నీ వేశారు. ఒక బిల్డింగ్ ఎదురుగైతే చూసాం ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. కొద్దిసేపు పూలన్నీ ఫస్ట్ టైం అయితే చూసాను అనమాట అక్కడ జాబ్రియాలో. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసుంటుంది బిల్డింగు, నేను ఆల్రెడీ డ్యూటీ అయితే చేసే బిల్డింగ్ అనమాట. ఇలా షార్ట్ కట్లో వెళ్తే సూపర్ మార్కెట్కి అయితే దగ్గరలో ఉంటాం అన్నమాట మనము. ఇంతకుముందు నేనైతే వర్క్ చేసే బిల్డింగ్ ఫ్రెండ్స్, కానీ అక్కడైతే మానేసి వేరే చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను. ఫైనల్గా సూపర్ మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మేము వచ్చేసి జాబ్రియాలో అయితే ఉంటాము. ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జంబియాలోనే. ఇక్కడ ఆకుకూరలు అన్నీ చాలా వాడిపోయినాయి ఫ్రెండ్స్, కానీ వాళ్ళైతే పైపులలో అలా మంచులాగా కురుస్తూ ఉంటుంది వాటి మీద, అప్పుడైతే కొద్దిగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇదైతే కువైట్ వాళ్ళ పాలాకు అన్నమాట. అది మన ఇండియా వాళ్ళు వేసుకునే పాలాకు అన్నమాట. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఐటమ్స్ కూడా. ఇక్కడైతే మనం కొనలేము, ఓన్లీ కువైట్ వాళ్ళే తీసుకుంటారనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మన సూపర్ మార్కెట్లో వచ్చేసి లూలు హైపరు, గ్రాండ్ హైపర్ అని నెక్స్ట్ అలా ఉంటాయి. ప్రజెంట్ నేనైతే అంత దూరం వెళ్ళలేను కాబట్టి ఇక్కడికే వచ్చానన్నమాట. చూడండి, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ వాడిపోయిండాయి ఫ్రెండ్స్. ఇవి అయితే కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కువైట్ వాళ్ళు అయితే రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారనమాట. ఫైనల్ అయితే చికెన్ అయితే తీసుకున్నాము, వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకు. అయితే బిల్ అయితే వేయించుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే గారెలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే అలసంద వడలు అంటాం మేము. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసేసాము ఆల్రెడీ. అన్న అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాడన్నమాట. అన్న వచ్చే లోపల వేడివేడిగా చేసేస్తే ఫ్రెష్ అప్ అవి తింటాడు. ఇక్కడైతే కరెంటు స్టవ్ పెట్టుకొని అయితే చేసుకుంటున్నాము కింద కూర్చొని, నేను మా వదిన. రండి ఫ్రెండ్స్, అందరం కలిసి తిందాము. చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా వడలు అయితే చేసేసాము. మా వదిన అయితే మీకు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ అలసంద వడలు అయితే, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అన్న అయితే వచ్చేసాడు. అన్న అయితే ఫ్రెష్ అప్ అవి ఇప్పుడైతే లగేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కాసేపు ఉంటే ఏదైనా లోపల ఉన్న థింగ్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి అనేసి రిలాక్స్ అవి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాడు. అన్న అయితే ఇంటి దగ్గర నుంచి చూడండి అమ్మవారిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే వాళ్ళ వైఫ్ ఉండే ప్రేమను కూడా తెచ్చుకున్నాడు. చూడండి, వాళ్ళ వైఫ్, అన్న వాళ్ళ వైఫ్ అన్నమాట.
లగేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఫ్రెండ్. అమ్మ ఇచ్చి పంపించిన లగేజ్ అయితే ఫైనల్గా మా దగ్గరకు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఎవరు కూడా అమ్మ ప్రేమను మిస్ అవ్వద్దండి. అమ్మ అయితే కాశీకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి రుద్రాక్షలు, తులసిమాల అన్నీ తెచ్చిందనమాట. అవన్నీ అన్న దగ్గర ఇచ్చి పంపింది. అన్న కూడా మా కోసానికి అలా పాలకోవ కూడా తెచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.